ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అహోబిలంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే 3 రోజుల కిందట నంద్యాలలో ఏదో సభలో మాట్లాడడానికి 3 నిమిషాల సమయం ఇస్తే ఆలగడ్డలో ఏం పని చేయాలన్నా అక్క బావకి ట్యాక్స్ కట్టాలంటూ మాట్లాడిన మాటలపై ఘాటుగా స్పందించారు. తమ్ముడు నాని, నేను నీకు ఒకటే చెప్తున్నా, ఏదైనా ఉంటే సాక్ష్యాధారాలు చూపించి మాట్లాడమని చెప్పారు. తమ్ముడు నాని, నువ్వు మేమేదో అహోబిలంలో అరాచకాలు చేస్తున్నామంటూ జుట్టు అమ్ముకున్నాము, వేలం పాటలకి ఎవరిని రానివ్వడం లేదంటూ మాట్లాడుతున్నావు. మొన్న జరిగింది జుట్టు సవాల్ కాదు తమ్ముడు, గేటు సవాల్. మీ వైసీపీ సర్పంచ్ గేట్ల సవాల్లో పాల్గొనకుండా నేను చూసుకుంటాను, నాకు 25 లక్షలు ఇవ్వు అంటూ నువ్వు మా వారి దగ్గర రాయడం నువ్వు మా వారి దగ్గర రాయబారం నడపలేదా? ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడంతో ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, సవాళ్లు అందరి ముంగటే జరపమంటూ చెప్పడం కూడా జరిగింది. నాని, అహోబిలంలో గతంలో మీ అమ్మగారు ఆలయ అర్చకుల్ని బెదిరించి మరీ చీరలు తీసుకుంది నీకు గుర్తుకులేదా? అప్పుడు అంగన్వాడీ పాలు గుడ్లు తిన్నప్పుడు గుర్తులేదా అంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. ఇక అఖిలప్రియ గారు, తమ్ముడు నాని, నువ్వు 60%, 40% అంటూ రాయబారం నడపలేదా? నువ్వెవరితో నడిపించావో చెప్పాలా? లేదంటే మీపై సాక్షి పేపర్లు ప్రతిరోజు రాపిస్తానని హైకమాండ్ కు తెలియజేస్తామని మీరు రాయబారం చేయలేదా? నేనొకటే చెప్తున్నా, ఇలాంటి నీచ రాజకీయాలు ఎక్కడైనా చేసుకోండి, కానీ ఆలగడ్డలో చెల్లవు తమ్ముడు నాని. అవసరమైతే రాజకీయాలు చేయడం మానేస్తానేమో, కానీ మీతో మాత్రం రాయబారం పెట్టుకోను తమ్ముడు నాని. తమ్ముడు నాని, ఇప్పటికైనా బాగుండు. మీ అక్కని కాబట్టి నిన్ను వదిలేస్తున్నా, మీ బావ మాత్రం అస్సలు వదలుడు తమ్ముడు నాని అని అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. ఈరోజు వైసీపీ నాయకులు సాక్షి పేపర్ ఏ విధంగా మొదటి నుంచి ఆలగడ్డ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారో, ఇక్కడ ఏమి చేసినా ఏం చేయకపోయినా ఆలగడ్డని ఏ విధంగా వాళ్ళు ఒక తప్పుడు కారణాల వల్ల ప్రజలకి తప్పుడు సమాచారం తీసుకుపోవడానికి అన్ని విధాలుగా కూడా కుట్ర పడుతున్నారు. మేము మొదటి నుంచి కూడా మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమము చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేయడానికి అన్ని విధాలుగా కూడా ఓపెన్ గా ఒక ఛాలెంజ్ అనుకోవచ్చు. మీకు ఓపెన్ గా ఏది ఉంటే అది చెప్పడమే కాకుండా చర్చకి రమ్మని చెప్పడానికి కూడా మేము ఎటువంటి విషయంలో మేము ఒక సెకండ్ కూడా ఆలోచించట్లేదు. కానీ ఈ రోజు వైసీపీ నాయకులు ఎక్కడా కూడా మేము తప్పు చేశాము, మేము ట్యాక్సులు కలెక్ట్ చేసుకుంటున్నామని చెప్తున్నారే తప్ప ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా? ఇప్పుడే కాదు, మీరు అధికారంలో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మా మీద లేనిపోని అభాండాలు వేస్తున్నారు. ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, ఎక్కడైనా ఒక్కటైనా నిరూపించగలిగినారా? ఒక్కటైనా ఒక ఆధారం చూపించగలిగినారా? ఊరికే నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడమే తప్ప ఎక్కడ కూడా ఏది క్లారిటీ లేకుండా మీరు మాట్లాడడం జరుగుతుంది. మొన్నటికి మొన్న